మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమం ఖరారైంది. దాంతో పాటు ఆయన మెడికల్ కాలేజీల అంశాన్ని మీద పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి నిశ్చయించుకున్నారు. పలు అంశాలు, అందులో లిక్కర్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన స్పృశిస్తున్నారు. మొత్తానికి ఆయన టోన్ అండ్ టెనర్ అయితే మారింది. ఈయన పాజిటివ్ డైరెక్షన్ అది పరిగెడుతోంది అనేది అబ్జర్వేషన్. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఈ రోజు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ప్రజాక్షేత్రంలోకి సీరియస్ గా వెళ్ళాలి అనడంతో పాటు ఆ ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు కొత్త రూపాన్ని తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా అలవాటు తక్కువ. ఒక క్రమ పద్ధతిలో ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ విషయంలో చాలా సీరియస్గా ప్రజల్లోకి ఆయన వెళ్ళాలనుకుంటున్నారు. దీన్ని తాడోపేడో తేల్చుకునే ధోరణితో ఉన్నారు. దానికి రెండు కారణాలు ఏంటంటే, వారు దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో ఒక 10 కాలేజీల దాకా ప్రైవేటు వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రజలందరిలోనూ ఆ విషయంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజీలు కావడం, ప్రజల్లో ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, మేనేజ్మెంట్లో ఉండాలని బలమైన ఆకాంక్ష ఉండడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాటాన్ని మరింత ఇంటెన్సిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని కొనసాగింపుగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కోసం, అంటే ర్యాలీలు ధర్నాలు వరకు పరిమితం కాకుండా సిగ్నేచర్ క్యాంపెయిన్ కావచ్చు, రౌండ్ టేబుల్ విస్తృతంగా ప్రజల్ని కలవడం, ప్రజల మద్దతు పొందడం. దాంతోపాటు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటంటే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా యాక్టివిటీకి వెళ్తాడు ప్రజలకి, కానీ పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేస్తే ఆయన నేచురల్గా మానిటరింగ్ చేస్తాడు. ఫస్ట్ టైము అన్ని జిల్లాల్లో జరిగే నవంబర్ 12 తేదీ జరిగే ధర్నాలో ఒక జిల్లాలో ఈయన కూడా పాల్గొంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఫోకస్ పెరుగుతుంది, ఖచ్చితంగా మూమెంట్ పెరుగుతుంది. అంటే ఎందుకో మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం చేసినటువంటి తీవ్రమైన తప్పిదం వైసీపీకి ప్రజల్లో మంచి పట్టు వచ్చింది. అందువల్ల జనరల్గా ఏదైనా ఒక పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నమస్కారం పెట్టేస్తాడు, ఓ పని అయిపోయింది ఈరోజు ఇంకో కార్యక్రమం చూసుకుందామని. కానీ మెడికల్ కాలేజీ విషయంలో పార్టీ శ్రేణుల్లో కూడా ఇంకా పిలిపియాలి అనే భావన వ్యక్తం అవుతోంది. రీజన్ ఏంటంటే, మనం చేసే యాక్టివిటీకి ప్రజల్లో మద్దతు వచ్చింది అనుకోండి, ఆ యొక్క ఉత్సాహం ఇంకో రకంగా ఉంటుంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేయడం, పార్టీ కేడర్తో ఆందోళన చేయడం ఒక సంతృప్తి. కానీ ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించారనుకోండి పెద్ద ఎత్తున, ఖచ్చితంగా ప్రజల్లో ఉండే నాయకుడికి మరింత ఇమేజ్ వస్తుంది, ఆసక్తి వస్తుంది. ఆ రకంగా మెడికల్ కాలేజీ విషయంలో పట్టు దొరికింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ విషయంలో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఆన్నే ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 24లో ప్రతికూల ఫలితాలు ఎక్కడొచ్చినాయి? మిడిల్ క్లాసు, అర్బను, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, మేధావుల్లో బాగా వ్యతిరేకత వచ్చింది 24లో. కానీ ఈ సెక్షన్సే ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారు. పైపై జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినప్పుడు పెద్ద చర్చ జరగలేదు, కానీ ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసే విషయంలో ప్రజలు దాని ప్రాధాన్యత గుర్తిస్తున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చిన ఆ మంచిని ఆయన ఓడిపోయిన తర్వాత గుర్తొస్తా ఉంది. అంటే జనరల్గా చెప్తుంటారు కదా, మనిషి ఉన్నప్పుడు కన్నా మనిషి లేనప్పుడు వాడి విలువ తెలుస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 17 కాలేజీ విలువ తెలియలేదు, కానీ ఇప్పుడు ఆయన లేని తర్వాత ముఖ్యమంత్రిగా ప్రైవేట్ కాలేజీలు వస్తే ఇప్పుడు అర్థమవుతోంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించారు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. ప్రభుత్వం కానీ సరైన రీతిలో స్పందించకపోతే అది మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పురుషోత్తమ రెడ్డి గారు, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఆయన కార్యాచరణ అంటే దాదాపు 60 కిలోమీటర్లు బై రోడ్ వెళ్ళాలంటే, మరి ఆయన జెడ్+ కేటగిరీలో ఉన్న నాయకులు, ప్రముఖులు, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పోలీస్ పర్మిషన్స్ వాటికి సంబంధించి ఏంటి, ఏమన్నా నిర్దిష్టంగా క్లారిటీ వచ్చిందా ఎక్కడైనా దాని మీద ప్రభుత్వం? అంటే వైఎస్ఆర్ పోలీసులు వీళ్ళు అనుమతి కోరారు. పోలీసులకి వైసీపీ నాయకుల మధ్య గత 3 రోజులుగా వస్తుంది. ఈరోజు అధికారికంగా అమర్నాథ్ గారు బహిరంగ ప్రకటించారు, పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంత ర్యాలీ పెట్టడానికి వీళ్ళు, అంటే పోలీసులు అధికారికంగా చెప్పలేదు, కానీ వైసీపీ నాయకులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే క్రమంలో ఒక స్టేట్మెంట్ చూశాను. కొంత ఆసక్తికరంగా అనిపించింది అది. అదేంటంటే జెడ్+ కేటగిరీ లాంటి అత్యున్నత భద్రతలో ఉన్న వ్యక్తి 60 కిలోమీటర్లు ప్రయాణించడం అనేది అంత సేఫ్ కాదు అని పోలీసులు అన్నట్టుగా నేను విన్నాను, సోషల్ మీడియాలో విన్నాను. అది నిజాజాల పోలీసులు చెప్పాలి. అది ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినప్పుడల్లా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అన్నోళ్ళు ఇప్పుడు ఆయన్ని కిలోమీటర్లు పోతున్నా సరే జెడ్+ గుర్తొచ్చేసింది. కాబట్టి అంతకుముందు లేని జెడ్+ ఇప్పుడు నిరాకరించడానికి జెడ్+ కాదు కదా, సెక్యూరిటీ జెడ్+ అనేది ఆయన భద్రతకు ఉపయోగపడాలి, నిరాకరించడానికి కాదు. అయితే పోలీసులు ఈ సందర్భంగా
వాళ్ళ సెక్యూరిటీ మెజర్మెంట్లో ఎంత అవసరం అవన్నీ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు వాళ్ళకి మధ్య క్లాస్ ఎక్కడ వస్తూ ఉంది అంటే, ప్రధానంగా ఎంతమంది వస్తే ఇప్పుడు వారి ఉద్దేశం ఆ రూట్లో గాజువాక తగలుతుంది, అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, ఇంకో చోట మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి ఉంది, అల్టిమేట్గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, నర్సీపట్నంలో వెళ్తారు. కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అన్ని చోట్ల గుమ్ము కొడతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పోవడం ప్రభుత్వానికి పెద్ద ఇష్టం, పెద్ద నొప్పి లేదు. విశాఖ కార్మికులు ఒక 1000 మంది 2000 మంది గాజువాక్ సెంటర్ మీకు తెలుసు చాలా విశాలంగా ఉంటుంది, ఆ 10,000 మంది వచ్చినా ఏం కాదు. కానీ ప్రభుత్వం భయం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి జగన్ గాని అంటూ వెళ్తే కార్మికులందరికీ మరింత ఉత్సాహపడతారు. కారణం ఏంటంటే జగన్ గుర్తొస్తాడు, గతంలో జగన్ ఏం చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఉద్యమాలు చేస్తే సపోర్ట్ చేసినాడు ప్రభుత్వం, ప్రధానమంత్రిని అడిగినాడు, అవన్నీ గుర్తొచ్చిన తర్వాత మోటివేట్ చేస్తుంది. కానీ ఆ ఉద్యమం మరింత పెద్దదవుతుందని భయంతో వాళ్ళు వద్దనుకుంటున్నారు, అంతే తప్ప ఆడేమి ఇబ్బంది వస్తుందని కాదు. నాకు ఇంకొక ఆశ్చర్యం వేసిందంటే మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ రిలేటెడ్ ఏపీఎండిఎస్ ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వస్తువుల కార్పొరేషన్, వాళ్ళ అనుమతి ఉందా అని అడుగుతుందంట పోలీసులు. తమాషా ఉంటుంది, నిన్నటి వరకు ఏమో అసలు అనుమతి లేని కాలేజ్ అన్నారు, ఇంక వాళ్ళకి ఎందుకు సంబంధం అది? ఇప్పుడు జీవో లేనప్పుడు వైద్య విధాన పరిషత్ యొక్క ఎండికి సంబంధం ఏముంది? అది జీవో అంటే వాళ్ళ చేతిలో పోతుంది. నిన్నటి వరకు ఏమో కాలేజ్ లేదన్నారు, జీవో రాలేదన్నారు, ఇప్పుడు వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోమన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎప్పుడు వస్తుంది? అన్ని వాళ్ళకు ఉంటే కదా రైట్. అంటే ఒకదానికి పొంతం లేని సమాధానాలు. కాబట్టి ఇప్పుడు ఆడిపోతుంది, ఆడేమన్నా మెడికల్ కాలేజ్ నడుస్తుందా? నిర్మాణంలో ఉంది. నిర్మలా ఉన్న మెడికల్ కాలేజీ ఈరోజు జగన్ గారు వెళ్తున్నాడు, చూసి వస్తాడు. పైపిచ్చు నాకు అర్థమైంది ఏంటంటే వాసుదేవన్ గారు, అసలు కాలేజీ లేదన్నప్పుడు జగన్ గారు కూడా కళ్ళు తిరుగుతాయి. పోతే మీరు నమ్ముతున్నారు కదా కాలేజీ లేదని, కాలేజీ కట్టలేనప్పుడు జగన్ గారు అడిగిపోతే జగన్ గారు కదా అపాస్పాలు అవుతాడు, మీదే వదిలేయచ్చు కదా. కట్టడం లేని చోట, నిర్మాణం లేని చోట జగన్ వెళ్ళినాడంటే ఆయనకే కదా నష్టం. మీడియా అంతా, మీలాంటి మీడియా ఛానల్ అంతా జగన్ చూస్తారు కదా, ఆడ కాలేజీ లేదు పాడు లేదు ఈయన అబద్ధాలు చెప్తున్నాడని. అంటే మీరు సమస్యగా చూస్తే బెటర్. పోలీసులు సెక్యూరిటీ మెజర్మెంట్స్ విషయం అన్ని విషయాల జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ప్రతిపక్షం ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర కోఆపరేట్ చేసుకుంటే వీళ్ళు కొంత వెనక్కి తగ్గాలి, వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గితే సాఫీగా నడుస్తుంది. కాలేజీ లేనప్పుడు వీళ్ళు గౌరవపడాల్సిన అవసరం కూడా లేదుగా. ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళ నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తెచ్చుకోండి, ఎన్ని లేదు కదా, అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అదే మనం ఏం చేస్తున్నాం, స్పృహ లేకపోతే ఇది వస్తుంది. ఇప్పుడు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడరు, క్రేజ్ ఉన్న లీడరు, ఆయన వెళ్తుంటే సమస్యలు ఉన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళ పార్టీ శ్రేణులు వస్తారు, ఆయన పార్టీకి ఆయన్ని సెక్యూరిటీ యాంగిల్లో తీసుకునేసి ఎక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తే సాఫీగా నడుస్తుంది, ఇబ్బంది ఉండదు. సాఫీగా నడకపోతే ఏమవుతుంది, మరో సత్యనపల్లి అవుతుంది. ఇప్పుడు సత్యనపల్లిలో 15 మంది బోండి, 50 మంది బోండి, 60 మంది బోండి అన్నప్పుడు సమస్య ఎక్కువ మంది వచ్చేసినారు. అలా కాకుండా వాళ్ళకి మీ పొండి సెక్యూరిటీ యాంగిల్ తీసుకునేస్తానంటే ఆ సత్యనపల్లి వరకే పరిమితం అంటారు, మేము పంపిము 50 మంది చాలు, ఇవన్నీ అప్పుడు ఏమైందంటే పక్క జిల్లా వాళ్ళందరూ వచ్చేసినారు. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం పర్యటన కూడా సాఫీగా జరగాలంటే ప్రతిపక్షానికి వాళ్ళు సహకరించాలి, పోలీసులు కూడా ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే వీళ్ళు కూడా సహకరించాలి. అట్లా కాకుండా పోలీసులు ఎవరు కూడా డిస్టర్బ్ చేయాలని స్టెప్ తీసుకుంటే ప్రతిపక్షం సహకరించదు కదా. ఒకటి ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రోగ్రామ్ ప్రతిపక్షం ఎప్పుడు చేసినా దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేసినా ప్రభుత్వం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు నర్సపేట మెడికల్ కాలేజ్ మీరు అడ్డుకున్నారనుకోండి, మధ్యలో నాగి ధర్నా చేస్తాడు, ఇష్యూ ఎక్స్పోజ్ అవుతుంది కదా. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ ఎక్స్పోజ్ చేయడానికి పోయినాడు, అది కాలేజీ కానీ పోతే ఇష్యూ ఎక్స్పోజ్, మీరు ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నాడు ఆడగడ ఇష్యూ ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షం సాఫీగా నడుచుకుంటేనే ప్రభుత్వానికి మంచిది, విషయాలు తెలుస్తాయి, డిస్టర్బ్ కాదు. ప్రతిపక్షం అంత ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అక్కడే కూర్చుంటారు వాళ్ళు. నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు గారి సొంత అనుభవం ఏంటంటే, చిత్తూరు తిరుపతి ఎస్పీ కోసం వచ్చాడు కలవడానికి, ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది, వీళ్ళు పంపలా. ఆయన ఏం చేశాడు, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు ప్రశాంతంగా. ఒక రోజంతా చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఇచ్చినారు, ఆయనకేం ప్రశాంతంగా ఎయిర్పోర్ట్లో కూర్చునేసినాడు. కార్యకర్తలకు పని లేదు, నాయకులకు పని లేదు, ప్రశాంతంగా ఎయిర్ కండిషన్లో ఉన్న ఎయిర్పోర్ట్లో కూర్చొని పోలీసులు చుట్టుపక్కల కూర్చున్నారు. 1 డే అంతా నియంతృత్వం, ప్రజాస్వామ్యం కూని అన్నీ అయిపోయింది. ఆయన పార్టీకి ఆయన వదిలేస్తుంటే కార్యకర్తలు శ్రమ పడాలి, రోడ్లంతా పోవాలి, కష్టపడాలి, వచ్చే ప్రచారం అంత వచ్చి ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని, ఆయన అనుభవం తీసుకున్నా ఎవరి అనుభవం తీసుకున్నా, ప్రతిపక్షాన్ని డిస్టర్బ్ చేయడం, ఆపడం అనేది ఎప్పుడు కూడా అధికార పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు కూడా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మొండిగట్టం, కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుందని తప్ప తక్కువ కాదు.